హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎమిరేట్స్ ఐడెంటిటీ కార్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఈ ఎమిరేట్స్ ఐడెంటిటీ కార్డ్ని ఎలా అప్లై చేయాలి, దాని స్టేటస్ ఎలా ట్రాక్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ ఎమిరేట్స్ ఐడెంటిటీ కార్డుని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అసలు ఎమిరేట్స్ ఐడి కార్డ్ అంటే ఏంటంటే ఇది 7 ఎమిరేట్స్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ఈ 7 దీనికి ఏ ఎమిరేట్స్ అయితే ఉన్నాయో ఈ ఎమిరేట్స్ ఐడి కార్డు వ్యాలిడ్ అక్కడ అవుతుంది. సో మనం చూసుకుంటే కనుక దుబాయ్లో కానీ, షార్జాలో కానీ, పుజైరాలో కానీ, అబుదాబీలో కానీ ఇలా ఈ 7 ఎమిరేట్స్లో ఎక్కడెక్కడ తిరిగినా కానీ మనకి ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. మనకి ఈ ఎమిరేట్స్ ఐడి కార్డు ఎలా అంటే అసలు ఏంటి అంటే మన ఇండియాలో ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఈ ఫెడరల్ అథారిటీ యూఏఈ వచ్చేసరికి ఐడెంటిటీ కార్డ్ కింద ఇది యూజ్ చేస్తాం. మన ఆధార్ కార్డు ఎలాగనో ఇక్కడ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అలా అనమాట. సో మన దీనిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేది అంటే కనుక మనం ఇక్కడ ఏ క్రూషియల్ సర్వీస్ తీసుకున్నా కానీ దాన్ని యూజ్ చేయాలంటే కనుక మనకి ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఈ ఎమిరేట్స్ ఐడి కార్డు వ్యాలిడిటీ వచ్చేసరికి 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ మన వీసా టైప్ను బట్టి ఉంటుంది. ఇన్ జనరల్గా ఎమిరేట్స్ ఐడి కార్డు ఉంటే కనుక మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక మనం ఏదైతే క్రిటికల్ సర్వీసెస్ తీసుకోవాలనుకున్నామో ఆ సర్వీసెస్ అన్నీ మనకి ఎమిరేట్స్ ఐడి కార్డు ద్వారానే పొందగలం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనకు ఒక ఇల్లు రెంట్కి కావాలన్నా కానీ, ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా కానీ, మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నా కానీ, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా కానీ, మనకి ఇలా ఏది తీసుకోవాలనుకున్నా కానీ గవర్నమెంట్ సర్వీసెస్ తీసుకోవాలంటే ఎమిరేట్స్ ఐడి కార్డ్ అనేది పక్కా తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఎమిరేట్స్ ఐడి కార్డు వచ్చేసరికి ఒక 15 digit ఉంటుంది. ఈ 15 digits ఎమిరేట్స్ ఐడి కార్డు వచ్చేసరికి స్టార్ట్స్ విత్ 784 అని ఉంటుంది. ఈ 784 అనేది అందరికీ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 4 digits వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 7 digits వచ్చేసరికి ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సింగిల్ డిజిట్ వచ్చేసరికి వెరిఫికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అసలు మన ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది. అది వచ్చేసరికి ICP అని చెప్పేసి icp.gov.ae అని ఉంటుంది. https icp.gov.ae అని ఉంటుంది. ఈ ICP అంటే ఏంటి అంటే మనకి అసలు ఈ ఫెడరల్ అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళకు మనకి ఐడెంటిటీ కోసం కస్టమ్ పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడైతే యూజ్ చేస్తారో ఇవన్నిటిని మనల్ని అక్కడ యూజ్ చేసుకోవడం కోసం మనకి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి డొమైన్. ఈ డొమైన్ నుంచి మనం గవర్నమెంట్ పోర్టల్ నుంచి మనం ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అనేది అప్లై చేస్తూ ఉంటాము. అలాగనే దీని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనుకున్నా కానీ మన అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసి ఆ ఎమిరేట్స్ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చేసి మనం దాని యొక్క స్టేటస్ అనేది ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ ICP.ua అని చెప్పాను కదా, https://icp.gov.ae అని ఉంటుంది. ఈ AE అంటే ఏంటి అంటే కనుక ఎక్స్టెన్షన్ వచ్చేసరికి 2 digit, ఇది అరబ్ ఎమిరేట్స్. సో డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి డిఫరెంట్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎక్స్టెన్షన్, డొమైన్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ఆస్ట్రేలియా తీసుకుంటే కనుక .au అని ఉంటుంది. అదే ఇండియా తీసుకుంటే కనుక .in అని ఉంటుంది. ఇక్కడ దుబాయ్ వచ్చేసరికి దుబాయ్కి ఈ పుజైరా, షార్జా వీటన్నిటికి వచ్చేసరికి .ae ఉంటుంది. AE మీన్స్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ 7 cities వచ్చేసరికి మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .ae. గవర్నమెంట్ సైట్స్ అన్నీ .aeతో ఎక్స్టెన్షన్తో ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ అనే కాదు, ఏ బ్యాంక్ తీసుకున్నా కానీ HSBC ఇలా డిఫరెంట్ HSBC.ae అని చెప్పేసి డిఫరెంట్ ఏది తీసుకున్నా కానీ మనకి ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .aeతో ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. అలాగనే మనకి ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అని చెప్పాను కదా, 784తో స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కానీ. ఇన్ జనరల్గా ఈ 784 అనేది ఏంటంటే 3 digit యూనిక్ నెంబరు. సో ఇది ఎవరు అప్లై చేసినా కానీ 784తోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఇది ISO స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ దుబాయ్ సిటీని ఎక్స్పాండ్ చేసి దాన్ని పరిశీలించి దానికి ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ బేస్ చేసుకున్నదే ఈ 784 అనేది. అదే కనుక మన ఇండియా చూసుకుంటే కనుక మన ఇండియాకు కూడా ఒక నెంబర్ ఉంటుంది, 3 digit యూనిక్ న్యూమరిక్ నెంబరు. అదేంటంటే మనకి 356. దుబాయ్ వచ్చేసరికి 784 అనమాట. మనకి ఇంకా ఏమని డిస్కస్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ వీసా మనకి ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అనేది ఏంటంటే వీసా టైప్ను బట్టి ఉంటుంది ఇన్ జనరల్గా.
ఇక్కడ వీసాలు జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి విజిటింగ్ వీసా, ఇంకోటి రెసిడెన్సీ వీసా. ఈచ్ కేటగిరీలో మనం ఇవి సబ్ డివైడెడ్ అయి ఉంటాయి. రెసిడెన్సీ వీసా తీసుకుంటే కనుక మనకి 1 year రెసిడెన్సీ వీసా ఉంటుంది, 2 years రెసిడెన్సీ వీసా ఉంటుంది, 5 years రెసిడెన్సీ వీసా ఉంటుంది, 10 years రెసిడెన్సీ వీసా ఉంటుంది. ఈ 10 years రెసిడెన్సీ వీసాని ఇప్పుడు గోల్డెన్ వీసా అంటున్నారు. రీసెంట్గా చూస్తే కనుక మన చాలామంది ఇన్వెస్టర్స్కి, బిజినెస్ మ్యాన్స్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో దుబాయ్లో వాళ్ళందరికీ ఈ గోల్డెన్ వీసా అనేది ఇస్తారు. ఇంకా అలాగనే 5 years వీసా ఉంటుంది. ఈ 5 years వీసా వచ్చేసరికి మోస్ట్లీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా చేసే వాళ్ళకి అవి ఈ 5 years రెసిడెన్సీ వీసా అనేది ఇస్తూ ఉంటారు. అలాగే 1 year 2 years వీసాస్ వచ్చేసరికి ఇన్ జనరల్గా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి వాళ్ళ ఎంప్లాయీస్కి. 1 year వ్యాలిడిటీ తోటి, 2 year వ్యాలిడిటీ తోటి వాళ్ళకున్న వర్క్ పర్మిట్ని బట్టి వాళ్ళు వ్యాలిడ్ చేస్తూ ఉంటారు. ఇన్ జనరల్గా చూసుకుంటే కనుక మనం 1 year 2 years జనరల్గా ఈ కంపెనీస్ అనేవి ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తీసుకుంటే కనుక నాకు ఇప్పుడు 2 years రెసిడెన్సీ వీసా వచ్చింది. ఈ 2 years రెసిడెన్సీ వీసా తీసుకుంటే కనుక మన ఇండియన్ కరెన్సీలో అప్లై చేయాలంటే కనుక ఆల్మోస్ట్ 1.8 lakh ఆల్మోస్ట్ అవుతుంది. అదే ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళ కరెన్సీలో చూసుకుంటే కనుక 4,000 to 7,000 AED ఖర్చు అవుతుంది అనమాట. అలాగనే ఈ ఎమిరేట్స్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఈ ఎమిరేట్స్ ఐడి కార్డ్ని కనుక మనం తీసుకోవాలంటే కనుక మన జనరల్గా మనకి 350 dirhams అనేది కాస్ట్ అనేది పడుతూ ఉంటుంది ఆల్మోస్ట్. ఈ 350 dirhams అంటే జనరల్గా చూసుకుంటే కనుక మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక 7,000 అప్రాక్సిమేట్ అవుతుంది. 7,000 అనేది చాలా ఎక్కువ కాస్టే ఇన్ జనరల్గా ఆలోచిస్తే కనుక. ఇప్పుడే అదే కనుక మన ఇండియాలో కరెన్సీ చూసుకుంటే కనుక ఆధార్ కార్డ్ అప్లై చేయాలంటే జనరల్గా మనకి బేసిక్ డాక్యుమెంట్స్ ఉండి మనం అప్లై చేస్తే కనుక మ్యాక్సిమం 100 rupees ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే కనుక ఇప్పుడు ఈ ఎమిరేట్స్ కార్డు ఇచ్చారనుకోండి, ఈ ఎమిరేట్స్ కార్డు మనది పోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మనం రీఅప్లై చేయాలి. రీఅప్లై కానీ రీప్లేస్మెంట్ కానీ ఆ పోర్టల్కి వెళ్ళిపోయి icp.uae.in దానికి మా gov.in వెళ్ళిపోయి మనం అక్కడ అప్లై చేసుకోవాలి. మరి రీప్లేస్ చేసుకొని అప్డేట్ చేస్తూ ఉండాలి. దాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాలనుకున్నా కానీ రీజనరేట్ చేయాలన్నా కానీ మనకి సేమ్ ఇదే ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. 350 dirhams కాస్ట్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే మనం కనుక ఆలోచిస్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజిటర్ వీసాస్ కూడా ఉన్నాయి. ఆ విజిటర్ వీసా వచ్చేసరికి ఏంటి అంటే కనుక మనకి 5 days వీసా ఉంటుంది, 10 days ఉంటుంది, 15 days ఉంటుంది, 20 days ఇలా ఏది తీసుకున్నా కానీ మనకి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అవన్నీ విజిటింగ్ వీసాస్ ఒక పర్టికులర్ టైం తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతాయి. అదే కనుక రెసిడెన్సీ వీసా ఇవి అనేది ఏంటంటే మనకి 1 year వ్యాలిడిటీ, 2 years వ్యాలిడిటీ, 3 years వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మినిమం మనం అప్లై చేయాలంటే కనుక చెప్పాను కదా 1.5 to 2 lakhs వరకు ఇండియన్ కరెన్సీలో ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగనే మనకి ఎమిరేట్స్ ఐడి కార్డు రావాలంటే జనరల్గా ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మనం రాగానే మేడం హెల్త్ చెకప్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్ చేయించాలంటే ఇన్ జనరల్గా వాళ్ళు చెకప్ చేసేది ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు అండ్ దెన్ ఎక్స్రే చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ రిజల్ట్, ఈ ఎక్స్రే రిజల్ట్ కనుక మనకి ఫిట్గా ఉంది అని వస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు మనకి వితిన్ 1 or 2 daysలో బయోమెట్రిక్ అనేది అరేంజ్ చేస్తారు. సో వన్స్ మనం బయోమెట్రిక్ కనుక కంప్లీట్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా మనం ఏ అడ్రస్ అయితే ఇచ్చామో, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చేసామో ఆటోమేటిక్గా మనకి మెసేజ్ వస్తుంది మీ ఎమిరేట్స్ ఐడి కార్డ్ రెడీ అయినట్లు. అండ్ మీరు ఎక్కడ మీరు ఈవెన్ మన మొబైల్కి మెసేజెస్ వస్తాయి. మనం కలెక్ట్ చేసుకోవాలనుకుంటే కలెక్ట్ చేసుకోవచ్చు. షార్జా సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అని, ఇలా దుబాయ్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అని డిఫరెంట్ పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. మనకి ఏ అకేషన్ కావాలనుకుంటే కాల్ చేసి వాళ్ళకి చెప్పొచ్చు. మనకి మనం పిక్ చేసుకుంటామా లేకపోతే వాళ్ళే డెలివరీ చేస్తారా అని చెప్పేసి. ఇన్ జనరల్గా ఏంటంటే మనం తీసుకొచ్చుకున్నాం అనుకోండి కాస్ట్ ఏమి ఉండదు. అదే కనుక వాళ్ళు డోర్ డెలివరీ చేశారంటే కనుక మనకి 6 dirhams అనేది కాస్ట్ అనేది ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ కాస్ట్ అండ్ దెన్ మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి కనుక దగ్గరలో నియర్ బై అయిన పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, సో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి చెప్తే మేమే కలెక్ట్ చేసుకుంటామంటే సో ఆటోమేటిక్గా వాళ్ళే మనకి మనమే వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదు మనం 6 dirhams కదా ఓకే కదా అనుకుంటే కనుక వాళ్ళే మనకు కాల్ చేస్తే వాళ్ళు మన ఏదైతే అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్ దగ్గరికి వచ్చి వాళ్ళు కాల్ చేస్తారు. మనం కిందకి వెళ్ళి మన ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వెళ్తే కనుక ఆటోమేటిక్గా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇన్ జనరల్గా ఎమిరేట్స్ ఐడి కార్డ్ అప్లై చేయాలనే ప్రాసెస్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.